ఈరోజు గుంటూరు పర్యటనకు వెళ్లారు. మిర్చి రైతులను పరామర్శించారు. వాళ్ళతో మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్యటనకు సంబంధించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇది మంచి పర్యటన. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రతిపక్షానికి జరగాల్సిన సంఘర్షణ ఇదే. సంఘర్షణ అంటే కొట్లాట కాదు, భావ సంఘర్షణ. ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలు ఇది, దీనికి కారణం ఇది, పరిష్కారం ఇది. నేను గతంలో ఉన్నప్పుడు చేశాను. ప్రతిపక్షం చెప్పాలి అంటే గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి. అదే సేమ్ టైం అధికార పార్టీ కూడా జరుగుతుంది ఇది ఘర్షణ చేయాలి, భావ ఘర్షణ జరగాలి. ఈ ఘర్షణలో రైతులకు మేలు జరుగుతుంది. ఇట్లాంటి చర్చే మంచిది. ఎందుకంటే ఈ కొట్లాట్లు ఈ కేసుల చుట్టూ జరిగితే సమాజానికి ఏం ఉపయోగం లేదు. ఖచ్చితంగా మిర్చి రైతులకు ప్రాథమిక సమస్య. దాంట్లో జగన్ గారు చెప్పిందే కరెక్టా తప్ప అనేది వేరే సంగతి. కానీ సమస్య అయితే ఉంది. ఆ సమస్యకు కారణం ఏంటి? ఈ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? జగన్ గారు చేసినట్టు ఈ ప్రభుత్వం చేయట్లేదా, చేస్తున్నావా? ఈ డిబేట్ నడిచిందంటే మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఎవరు కరెక్టో ప్రజలు తెలుసుకుంటారు. ఆ రకంగా మిర్చి రైతుల యొక్క ప్రోగ్రామాన్ని మంచి కార్యక్రమంగా నేను చూస్తాను. వైసీపీ కూడా వీలైనంత వరకు ప్రజా సమస్యలనే ఎక్కువ తీసుకోవాలి. అరెస్ట్ అయినప్పుడు పోవడం ఒక పార్టీగా తీసుకోవాలి. ఇట్లాంటి ప్రజా సమస్యల మీద వెళితే ప్రభుత్వానికి ప్రభుత్వానికి మార్చుకుంటుంది, ప్రతిపక్షంగా మీకు మంచి జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ప్రజల సమస్యల అజెండాగా వెళ్ళడమే ప్రతిపక్షానికి కూడా మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, మిర్చి రైతులకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం కొంచెం డిఫెన్స్ వాతావరణం ఎదుర్కొంటాం. కారణం ఏంటంటే 2-3 కారణాలు. ఒకటి, జగన్ గారు ఒక తీవ్ర అలిగేషన్ ఏం చేశారు? మేము అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్ అనుకుంటాను 21,000 నుంచి 27,000 వరకు పోయింది. ఈ రోజు 11,000 12,000 కూడా కొనట్లేదు. దీనికి ఆన్సర్ ప్రభుత్వం చేయాలి. నిజంగా అంత దారుణంగా పడిపోయిందా? అంత పడిపోతే సగం పడిపోయినట్టే. పెద్ద నష్టం రైతులకు ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఆర్బీకేలు. దాన్ని నొక్కి చెప్పాడు జగన్ గారు, రైతు భరోసా కేంద్రాలు. ఇది రైతులకు, ప్రభుత్వానికి, రైతులకు, మిర్చి యార్డులకు, రైతులకు, కల్లం నుంచి ఈ కొనుక్కునే డీలర్లకు, వీళ్ళందరి మధ్య అసోసియేట్ గా ఉన్నారు వీళ్ళు. ఎవరు? రైతు భరోసా కేంద్రాలు. రెండు, కేవలం గిట్టుబాటు అప్పుడు మాత్రమే కాదు, పంట వేసేటప్పుడు, పంటకు మధ్యలో తెగుళ్ళు వచ్చినప్పుడు, అమ్మేటప్పుడు, ఈ 3 సందర్భాల్లో రైతు భరోసా కేంద్రాలు సముచితమైన పాత్ర పోషించాయి. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు అందరూ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, ఈ వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటారు. ఒక కోర్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఏ టైంలో పంట వేయడానికి రైతులకు పంట సహాయం చేస్తారు. 2, మధ్యలో అడ్వైజ్ చేస్తారు. రేపు మన పంట పండేటప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఉదాహరణకు గుంటూరు మిర్చి యార్డులో సమస్య వచ్చింది అనుకోండి, అక్కడ ఒక రైతు భరోసా కేంద్రం ప్రభుత్వం ఉంటే ఇంకో నమ్మకం కదా మన ప్రభుత్వం చెప్పదామని. అలాంటి రైతు భరోసా కేంద్రం గతంలో మంచిగా పనిచేసింది. అయితే ఈ ప్రభుత్వం అది వద్దనుకుంటే అంతకన్నా బెటర్ ఆల్టర్నేటివ్ పెట్టాలి. బెటర్ ఆల్టర్నేటివ్ పెట్టిన తర్వాత మీరు దీన్ని మార్చుకోండి. అది బెటర్ ఆల్టర్నేటివ్ రాకుండా రైతు భరోసా కేంద్రం వస్తే ఇది అదనపు సమస్యగా ప్రజలకు మారుతుంది. 3వ పాయింట్, రైతు భరోసా. జగన్మోహన్ ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతు అంటున్నాడు జగన్ గారితో, దాదాపు ఒక ఎకరాకు ₹1,00,000 నష్టపోయినా సార్ అంటున్నారు. బహుశా అది ఎక్కువ కూడా ఉండొచ్చు అమౌంట్, కానీ 40,000 50,000 అయితే నష్టపోయినాడు కదా, కనిపిస్తా ఉంది కదా. అయితే నా పాయింట్ ఏంటంటే, రైతు భరోసా జగన్ గారు ఉన్నారనుకున్నాం, ₹13,500 వచ్చిండేది. ఎంతో కొంత తగ్గుతుంది కదా కష్టం. చంద్రబాబు గారు ఎన్నికల హామీ అమలు చేస్తుంటే 26,000 వచ్చింది. చంద్రబాబు గారు చెప్పింది అదే కదా. జగన్ గారు 12,500 అని చెప్పాడు, కానీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి 13,500 ఇచ్చేసి మోసం చేసినాడు అన్నారు. మేము అధికారంకి వస్తే 20,000, అది కూడా ఒకేసారి, కేంద్రంతో సంబంధం లేకున్నారు. నిజంగా 20,000, కేంద్రం 6,000 ఇచ్చింటే 26,000 ఒక్కొక్క రైతుకు వచ్చుంటే ఈ కష్టం ఎంతో కొంత తగ్గుంటుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా ఆయన అనుకున్నట్టు పద్ధతిగా ఇచ్చినాడో, చంద్రబాబు గారు అధికారానికి వచ్చి వాళ్ళు చెప్పినట్టుగాని ఇచ్చి ఉంటే ఈ రోజు కొంచెం కష్టం తీరుండేది కదా. 2, రైతు భరోసా కేంద్రాలు ఉండడం లేదా కొత్త ఏర్పాటు చేయడం, ఇది ఉంటే మాకు అసోసియేట్ అయి ఉండేది కదా. ఈ 2 పాయింట్లు రైతుల్ని బాగా ట్రిగర్ చేసింది. అందువల్ల జగన్మోహన్ గారి పర్యటనకు అంత. ఎందుకంటే గుంటూరు, కృష్ణా జిల్లా తెలుగుదేశానికి హార్డ్కోర్. అందులో మిర్చి రైతులు ఎక్కువ ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు. అలాంటి చోట ఇంత పెద్ద ఎత్తున సొందం రావడం ఏంటి? కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. జగన్ గారు పోయిన తర్వాత వచ్చినారా, మేము ముందే చెప్పినామా? ఇప్పుడు వైసీపీ అంటుంది మేము పోయినాం కాబట్టి భయపడి చేసినా మీరు అనొచ్చు. లేదు ముందే మేలుకున్నారా, వెనకాల మేలుకున్నారా పాయింట్ కాదు, ఎవరు క్రెడిట్ తర్వాత. రైతుల సమస్య అయితే పరిష్కారం. రైతు ఈ క్రెడిట్ మాట్లాడుతున్నారు అంటే రైతుకు సమస్య ఉందని గుర్తించినట్టే. జగన్ గారు పోకముందే మేము చెప్పినామంటే సమస్య ఉందని అర్థం కదా. సమస్య ఉందన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం ఎందుకు కాపాడడానికి జగన్ కారణం అవుతుంది మీరే కదా. కాబట్టి సమస్య ఉందని గుర్తించారు. జగన్ గారి పర్యటనతో అది ప్లేరప్ అయింది. రైతులు ఆవేశంతో ఉన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని కేంద్రంతో మాట్లాడి
సెటిల్ చేస్తేనే రైతులకు మంచిది, ప్రభుత్వానికి మంచిది. అండ్ ముఖ్యంగా ఈ పర్యటనకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో సెక్యూరిటీ మీరు ఇవ్వలేదు, ఒకవేళ మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీకు కూడా ఇలానే చేస్తే మీకు అప్పుడు ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది, ఆ ఇబ్బంది ఏంటో తెలుస్తుంది అని అన్నారు. మీరేం చెప్తారు? చాలా న్యాయమైన క్వశ్చనే కదా. నిన్న కన్నా ఈ రోజు భాష అన్ని బాగున్నాయి, భాష కూడా లేదు అంటే కానీ సార్ హెచ్చరిక కాకుండా. కానీ అసలు ప్రతిపక్ష హోదానే లేదు వైసీపీకి, కాబట్టి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇస్తారు అనేది కూడా ఒక వాదన. ప్రతిపక్ష నాయకుడు ఇట్లాంటి హోదాలతో సెక్యూరిటీ ఉండదు. ఒక వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కావాలనో అంత సెక్యూరిటీ. మీకైనా నాకైనా మన థ్రెట్ని బట్టి సెక్యూరిటీ. థ్రెట్ ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిర్ణయిస్తుంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిర్ణయిస్తుంది. వాళ్ళంతా నిర్ణయించి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ కొనసాగుతుంది, కొనసాగిస్తున్నాం అని హైకోర్టుకి చెప్పారు. మనకు చెప్పడం కాదు, హైకోర్టుకి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ అనుకుంటాను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సెక్యూరిటీ ఇస్తున్నాం, ఇంకా కొన్ని పెంచుతున్నాం, ఇంకా కొన్ని. అంటే Z+ అంటే ఏంటో తెలుసా? ఈ దేశంలోనే అత్యున్నత స్థాయి భద్రత ఉండేది Z+. ఆ తర్వాత బహుశా ఒకటి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఏదో ఉంటుంది. అదర్ దెన్ మిగతా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ Z+. అత్యంత భద్రతా వలయంలో ఉన్నటువంటి Z+ మీరు కేటాయిస్తున్నారంటే అర్థం ఆయనకి సమస్య ఉందనే కదా. లేకపోతే కోర్టుకి చెప్పొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పెద్ద సమస్య లేదండి, ఆయనకి 1+1 గన్మెన్స్ అని చెప్పొచ్చు. చెప్పలేదు, మీరు Z+ ఇస్తున్నామని చెప్పారు. మరి Z+ ఇస్తున్నప్పుడు Z+ అధికారికి థ్రెట్ ఉన్నట్టే కదా. ప్రభుత్వం గుర్తించింది, కోర్టుకి చెప్పారు. రెండో పాయింట్ ఏంటంటే, మీకు తెలుసు నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ ఉన్నారు, స్ట్రాంగెస్ట్ ఆపోజిట్ ఉన్నారు. జగన్ గారికి రెండు ఏమంటారు, అతివృష్టి అనావృష్టే. అంటే సమర్థించేవాళ్ళు ఆయన దేవుళ్ళలా చూస్తారు, వ్యతిరేకించేవాళ్ళు రాక్షసులాగా ఆయన అంటే వ్యతిరేకించే బ్యాచ్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళకి థ్రెట్ ఎక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన తీరు అనేక కారణాలు ఇచ్చా, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇచ్చా ఇట్లాంటి పరిస్థితి. ప్రభుత్వం అధికారికంగా Z+ గుర్తించింది, మరి వైనాట్ ఇంకెందుకు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడా, హోదా ఉందా? మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎక్కువే, అదేం తక్కువేం కాదు. ప్రతిపక్ష నాయకుడి కన్నా మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఎక్కువ. ప్రతిపక్ష నాయకుడికి ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనుకోండి, ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఆయన ప్రత్యేక ప్రొవిజన్స్ కన్నా మాజీ ముఖ్యమంత్రికి ఉన్న ప్రొవిజన్స్ ఏరే ఉంటాయి. కాబట్టి చంద్రబాబు గారు మొన్న జైల్లోకి వెళ్ళినప్పుడు కానీ అవన్నీ మనం చూసాం కదా, కాబట్టి మా ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే, ఇంకొక విచిత్ర వాదన, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయి అని. నా పాయింట్ ఏంటంటే, అది తప్పు అనుకుంటే ఇంటికాడిని ఎందుకు ఆపేవాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికాడి నుంచి బయలుదేరినాడు, Z+లో ఉన్నాడు, పోలీసులు పర్మిషన్ లేకుండా వెళ్ళలేడు, ఇంటికాడిని ఆపేయమని చెప్పండి. ఆడి వరకు పంపించి పోలీసులు పెట్టకపోతే జరగరాని ఘటనలు జరిగిన అనవసరమైన ప్రజలకి నష్టం, ప్రభుత్వానికి నష్టం. కాబట్టి ఈ తరహా మంచి ఇది పెరిగితే ఏమవుతుందంటే, తెల్లారి నుంచి చర్చ అంతా ఏమైంది, మా కోసం జగన్ వస్తామంటే ఇబ్బంది పెడుతున్నారు. అది అదనపు సమస్య అవుతుంది ప్రభుత్వానికి, రైతుల్లో అదనపు క్రేజ్ వస్తుంది జగన్కి. అంతమించి జగన్ కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది తప్ప చాలా ఇబ్బందికర పరిస్థితులు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం సెక్యూరిటీ విషయంలో అన్నెసరీ కాంప్లికేషన్స్ చేసుకోవడం ఉంటేనే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.